20 రోజుల నుంచి నిలిచిపోయిన యూకే జెట్ ఫైటర్ విషయంలో ఏం జరుగుతోంది? ఇక మీరు దాన్ని రిపేర్ చేయలేరు, పార్ట్లుగా లండన్కి పంపేయాలంటూ యూకే ఎందుకు చెప్తోంది? ఈ సందేహాలు ఎందుకంటే జూన్ 14న తిరువనంతపురంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అవటానికి ఆ ఫ్లైట్ పైలట్ చెప్పిన కారణం ఫ్యూయల్ తక్కువగా ఉంది, ప్రతికూల వాతావరణం అని. కానీ ఇంధనం నింపిన తర్వాత టేక్ ఆఫ్ తీసుకోలేకపోయారు. అలా 20 రోజులు గడిచింది. ఇప్పుడు యూకే నుంచి ఇంజనీర్లు ప్రత్యేకంగా ఫ్లైట్ ని విప్పదీయడానికి వచ్చారు. ఇదైనా సజావుగా సాగుతుందా? వాచ్ ది స్టోరీ. అసలు బ్రిటిష్ F-35 కేరళకి ఎలా వచ్చింది? ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన తరువాత ఎందుకు ఎగరలేదు? విడిభాగాలుగా చేసి మరీ ఎందుకు బ్రిటన్కి పంపాలి? ఈ ప్రశ్నలు రాకుండా యూకే ఫైటర్ జెట్ తరలింపు పూర్తి కాదు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 20 రోజులుగా చిక్కుకుపోయిన బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35 ఫైటర్ జెట్ ను బ్రిటన్ కు తరలించడం పెద్ద సమస్యగా మారింది. దీనికోసమే 40 మంది యూకే ఇంజనీర్ల టీం కూడా వస్తోంది. జూన్ 14న అత్యవసర పరిస్థితుల్లో కేరళలో విమానం ల్యాండ్ అయింది. అప్పట్నుంచి ఆ ఫైటర్ జెట్ కు మరమ్మతులు చేసి గాలిలో ఎగిరేట్లు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పైగా అసలు యూకే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా అనుమానాలకు తావిస్తోంది. ఆ ఫ్లైట్ కి రిపేర్లు చేయడం మీ వల్ల కాదు, డిస్మాంటిల్ చేసి పార్ట్స్ ని తిరిగి పంపండంటూ కోరింది. HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ కు చెందిన F-35B విమానం కేరళ తీరానికి 100 నాటికల్ మైళ్ల దూరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ప్రతికూల వాతావరణం, ఇంధనం తక్కువగా ఉండడంతో తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇదే సమస్య అయితే దానికి ఇంధనం నింపితే వెంటనే టేకాఫ్ తీసుకునేది. కానీ జూన్ 14 నుంచి అక్కడే ఉండిపోయింది. దీంతో తనిఖీలు చేపట్టిన టెక్నికల్ టీంకి అందులో హైడ్రాలిక్ వైఫల్యం బయటపడింది. ఇది తీవ్రమైన సమస్య. జెట్ సురక్షితంగా టేకాఫ్, ల్యాండ్ అవడం కుదరదు. కానీ అసలు కథ వేరేగా ఉందంటున్నారు. ముందుగా ఈ జెట్ ఫైటర్ పైలట్ తిరువనంతపురానికి డిస్ట్రెస్ కోడ్ అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి కోరి దిగిన తరువాత ఫ్యూయల్ నింపగానే అసలు పైకి ఎగిరే ప్రయత్నం చేయలేదంటున్నారు. HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కంపెనీకి ఫోన్ చేసి ఏదో మాట్లాడాడని చెబుతున్నారు. ప్యాసింజర్ ఫ్లైట్లు జర్నీ చేసే టర్మాక్ మార్గంపైనే ఫ్లైట్ ని దించాడని, దానికి బదులుగా హ్యాంగర్లో ఉంచాలని కోరితే పార్కింగ్ ఫీజు కడతామని చెప్పాడట పైలట్. హ్యాంగర్ అంటే ఏ ఫ్లైటు దిగని పార్కింగ్ కోసమే పెట్టే ప్రాంతం. ఓవేళ అందులో గనుక F-35 ఫైటర్ ని దింపితే ఫ్లైట్లోని అసలు లోపం బయటపడుతుందని పైలట్ ఇలా చేశాడంటారు. ఎందుకంటే F-35B స్టెల్త్ యుద్ధ విమానం, 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. లాక్హీడ్ మార్టిన్ చాలా ప్రతిష్టాత్మకంగా తయారు చేసి అమ్మే విమానం. దీని రేటు $135.8 మిలియన్, అంటే దాదాపు 1170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విమానంలో ఇంజిన్, ఆయుధ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్లు కూడా ఉంటాయి. ఇంజిన్ ఖర్చు మాత్రమే సుమారుగా 19.7 మిలియన్, అంటే 169 కోట్ల దాకా ఉంటుంది. ఒక్క గంట ఎగరడానికి సుమారుగా $38,000 ఖర్చవుతుంది. ఈ జెట్లో వాడే హెల్మెట్ ధర $4 లక్షల, అంటే 3.4 కోట్లు. అంతేకాదు, విమానాన్ని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇది కూడా ఖరీదైనదే. ఇది షార్ట్ టేకాఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యాధునికమైన విమానాలను ఇప్పటిదాకా అమెరికా, యూకే, ఇజ్రాయెల్ వంటి దేశాలే వినియోగిస్తున్నాయి. ఇంతటి పేరు ప్రతిష్టలు ఉన్న జెట్ కాబట్టే ఇందులోని లోపాలు బయటపడకుండా కంపెనీ గుంభనంగా వ్యవహరిస్తోందని బయట ప్రచారం సాగుతోంది. తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఇన్ని రోజులు ఉన్నందుకు పార్కింగ్, హ్యాంగర్ ఛార్జీలు కూడా భారీగానే ఉండనున్నాయి. రోజుకు 2 లక్షల చొప్పున మొత్తం 60 లక్షల వరకు ఖర్చవనుంది. అయితే అసలు ప్రతి పార్ట్ డిస్మాంటిల్ చేయాలన్నా ఫోన్లకు ఓటీపీ రూపంలో మెసేజ్ వస్తుంది. సో అలా కూడా ఇప్పట్లో ఈ ఫైటర్ 35B తిరిగి వెళ్లడం కుదరదు.